డోన్పట్నం చేగూరు మారుపేటకు చెందిన జనసేన నాయకుడు మైకేల్ తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు సేవా కార్యక్రమాలతో ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను అనుసరించి మైకేల్ జన్మదినాన్ని పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక సేవకు అంకితం చేశారు. గాంధీ సర్కిల్ వద్ద జనసేన సీనియర్ నాయకుడు అలా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చెట్లను పంపిణీ చేశారు. అనంతరం గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణంలో చెట్లను నాటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అనీఫ్ తో కలిసి రోగులకు, గర్భిణీ స్త్రీలకు బ్రెడ్, పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైకేల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా కాలుష్యం లేని నగరాన్ని నిర్మించాలన్న ఆయన మాటలను ఆచరణలో పెట్టే ప్రయత్నమే ఈ చెట్ల పంపిణీ అని, నా పుట్టినరోజు సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకమని అన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు సెల్ఫ్లు మౌలాలి, వీరయ్య, దస్తగిరి, తారక రామనగర్, శ్రేణు, అలాగే మైకేల్ స్నేహితులు రమణబాబు, వీరేష్, ప్రేమ్ సాగర్, ఆనంద్, దత్తు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సార్ ఆయన స్ఫూర్తితో మన డోన్ నియోజకవర్గం లీడర్, జనసేన లీడరు ఆలమోహన్ రెడ్డి సారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు నా బర్త్డే సందర్భంగా, మైకేల్ నా పేరు, ఈరోజు బర్త్డే సందర్భంగా మొక్కల పంపిణీ కార్యక్రమం చేపరిచాము. మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం ముఖ్య ఉద్దేశము మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. మన మొక్కల వాల్యూ మనకంటే, మానవ జాతి కంటే అతి ముఖ్యం. ఫస్ట్ పుట్టింది మొక్కలు, మన వాతావరణం. మనం ఏం చేస్తున్నాము, మనం కాలుష్యం చేసుకుంటున్నాము. ఎలాగా, మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, మన బైకుల వల్ల, కార్ల వల్ల పొల్యూషన్ చేసుకుంటున్నాము. కొంచెం అవన్నీ అవాయిడ్ చేద్దాము, ప్రజల్లో స్ఫూర్తిని నింపుదాము అంటే నా చిన్నపాటి ఒక ఆలోచన. ఈ మొక్కలు కాపాడుకుంటే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది, మన ప్రకృతి బాగుంటుంది, మన సమాజం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అలాగనే మొక్కలు పంపిణీ మన గర్ల్స్ హై స్కూల్ వద్ద, డోన్ గర్ల్స్ హై స్కూల్లో మొక్కలు నాటడం జరిగింది. మళ్ళీ హాస్పిటల్ వద్ద మన బ్రెడ్స్, పండ్లు అవన్నీ పంపిణీ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత డోన్ గాంధీ బస్ స్టాండ్ సర్కిల్లో మనము అందరికి మొక్కలు పంపిణీ జరగడం జరిగింది. ఒక లారీ మేరకు తీసుకొచ్చి ఆ మొక్కలన్నీ పంపిణీ జరగడం జరిగింది. ఇవన్నీ చేయడం ముఖ్య గల ఉద్దేశము మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి, మన జన సైనికుల్ని ఇంకా బలపరచాలనే ఉద్దేశం. గర్ల్స్ హై స్కూల్లో మొక్కల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ యొక్క మంచి సలహాలు ఆయన అడుగుజాడలు నడవాలనే ఉద్దేశంతో ఈరోజు మా పార్టీ కార్యకర్త అయిన మైకేల్ గారి జన్మదినం సందర్భంగా మైకేల్ గారు వారి సొంత ఖర్చులతో ఈ దినంన ఈ గర్ల్స్ హై స్కూల్లో మొక్కల పంపిణీ కార్యక్రమం మొక్కలు పంపిణీ చేస్తూ మరియు మొక్కలను నాటించి ఇక్కడ స్కూల్ ఆవరణంలో మంచి వాతావరణం, మంచి చెట్లు పెరిగి అందులో పండ్ల చెట్లు నాటడం జరిగినది. అదే విధంగా ఒక లారీ మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. అంటే మన ఆంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్గా కావాలని మా పవన్ కళ్యాణ్ గారి సలహా సూచనల మేరకు ఆయన ఫారెస్ట్ మినిస్టర్గా ఉంటూ ఆయన ఫారెస్ట్ని ఏ విధంగా డెవలప్ చేయాలా, ఏ విధంగా ఆయన మినిస్ట్రీకి ఏ విధంగా న్యాయం చేస్తున్నాడో అదేవిధంగా మేము కూడా ఆయన అడుగుజాడలు నడుస్తూ మా సొంత ఖర్చులతో మైకేల్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఇదే స్ఫూర్తితో మా జనసేన కార్యకర్తలు, నాయకులు, జనసేన వీరమహిళలు అందరూ వారి యొక్క పుట్టినరోజున ఏదో ఒక మొక్క నాటుతూ మన ఆంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటూ మా పవన్ కళ్యాణ్ అడుగుజాడలో మేము ఇదే విధంగా నడుస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన
విలేకరులకు పాత్రికేయులకు అందరికీ నమస్కారములు తెలియజేస్తూ ఇంత నా పేరు ఆలామోహన్ రెడ్డి, జనసేన పార్టీ నాయకుడు. పని ఏదైతే ఉందో నిజాయితీగా ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులలో నిజాయితీమంతుడు ఎవరంటే మొదటి లిస్టులో ఫస్ట్ పేరులో పవన్ కళ్యాణ్ గారే ఉంటారు. ఎందుకంటే పదవులు అలంకరించుకోవడం తన ముఖ్య ఉద్దేశం కాదు. పదవి వల్ల తనకు వచ్చే లాభాలు ఏమీ లేవు. ఎందుకంటే తను సినిమా పరిశ్రమ నుంచి వచ్చాడు. కోట్లకి అధిపతి అన్న పెద్ద సినీ హీరో. అలాంటి నాయకుడికి ఇలాంటి రాజకీయాలు అవసరం లేదు. కానీ ప్రజలకు సేవ చేయాలి, ప్రజలని ఒక ఉన్నతమైన స్థాయిలో చూడాలి అన్నదే మా నాయకుడి ఉద్దేశం. కాబట్టి మేము మా నాయకునికి నచ్చినట్టు అనుసరించడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా జన సైనికులు అందరూ కూడా అందరికీ బలం చేకూర్చారని మేము కోరుకుంటున్నాం. మున్ముందు ఇలాంటి పార్టీలు చేసేటప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి బుక్స్ను అందించే విషయము, అలాగే వాళ్ళకి బట్టలు పంపిణీ చేసే కార్యక్రమం ఇవి ఆలోచన చేస్తాం. మా ఆలా మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఆఫీసులో కూర్చొని ఇవన్నీ చర్చించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి ఇంకా మున్ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ మీ ముందుకు వస్తామని మీకు సవినీయంగా మీకు తెలియచేస్తున్నాము. జై జనసేన, జై జై జనసేన. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసులు. నేను ఇక్కడే డోన్ టౌన్లో ఉంటాను. ఈ అవకాశం ఇచ్చిన ఆలమోహన్ రెడ్డి గారికి, మరి జన సైనికులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం.